జై శ్రీరామ్. నేను రమేష్ హిందూ, వాయిస్ ఆఫ్ హిందూ పీపుల్. మన దేశంలో కొంతమంది దేశద్రోహులు, ఆ దేశద్రోహులను గుర్తుపట్టాలి అంటే కొన్ని సంఘటనలు జరగాలి మన దేశంలో. ఆ సంఘటనలు మన దేశ భద్రతకు సంబంధించి కావచ్చు, మన దేశ రక్షణకు సంబంధించి కావచ్చు. ఇలా నేను అనుకోవడం తప్పే, కానీ మన దేశంలో సెక్యులర్ ముసుగులు ఉన్నటువంటి కొంతమంది దేశద్రోహులను గుర్తించాలి అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు లబోదిబో అంటూ మొత్తుకుంటూ బయటికి వస్తారు. ఉదాహరణకు ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించిన ఈ యుద్ధ వాతావరణంలో ఇరాన్కి సంబంధించిన సుప్రీం చనిపోతే ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు, ఎక్కువగా మహిళలు సంతోషపడుతుంటే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది కాదు చాలామంది ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు తీయడము, ఏడవడము, లబోదిబో అంటూ కొట్టుకోవడము జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడో జరిగిన దానికి ఇక్కడున్న మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ ఎక్కడో దేశ అధ్యక్షునికి సంబంధించి ఇక్కడ వీళ్ళు పిడబొబ్బులు పెట్టడం జరుగుతుంది. మరి కొంతమంది సెక్యులర్ హిందువులు మన దేశ ప్రధానిని మరియు ఇజ్రాయెల్ ప్రధానిని టార్గెట్ చేస్తూ ఈ యుద్ధము వలన శాంతి నశిస్తుంది అని అంటున్నారు. మరి బంగ్లాదేశ్లో హిందువులు చనిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ హిందువులు ఎందుకు స్పందించలేదు? ఎందుకు రోడ్డు మీద ర్యాలీలు తీయలేదు? ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఏడవలేదు? ఎందుకు బాధపడలేదు? అంటే సెక్యులర్ పేరుతో ఉన్నటువంటి కొంతమంది హిందువులు దేశద్రోహులు ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు తమందరు తాము బయటపడి దేశానికి సంబంధించిన వ్యతిరేక నినాదాలు కావచ్చు, దేశ ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక నినాదాలు కావచ్చు చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి వికృత సెక్యులర్ భావాన్ని, దేశానికి సంబంధించిన వ్యతిరేక భావాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఇలాంటి సెక్యులర్ దేశద్రోహులను ఎంత త్వరగా వీళ్ళలో మార్పు వస్తే అంత మంచిది. లేదనుకుంటే వీళ్ళ వల్ల మన దేశానికి కావచ్చు, మన హిందువులకు కావచ్చు చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. జై శ్రీరామ్.